హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాస్ట్ వీడియోస్లో నేను క్వశ్చన్ అడిగాను, రైతు నువ్వు నష్టపోతున్నాడని. అందరూ చూశారు కానీ ఎవరు కామెంట్ చేయలేదు. ఈసారి కామెంట్ చేయండి ప్లీజ్. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అదేంటంటే ఎందుకు నష్టపోతున్నాడు, వాటి నుంచి ఆ నష్టపోవడం నుంచి బయటపడేది ఎలానో ఈ 3 ఐడియాస్ వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తాయని నా ఉద్దేశం. నెంబర్ 1 ఐడియా వచ్చేసి డైరీ ఫామ్ పెట్టుకోవడం. అదే యానిమల్ హస్బెండరీ, పశువుల గేదెలను తెచ్చి పెంచుకొని వాడి దగ్గర నుంచి వచ్చే పాలని అమ్ముకొని అలా వ్యాపారం చేసుకోవడం. అదే ఒక 2-3 నుంచి 5 గేదెలు తెచ్చుకొని డైరీ ఫామ్ నడిపిన వాళ్ళ దగ్గర నుంచి పర్ మంత్ 20,000 నుంచి 25,000 వస్తున్నాయని ఒక ఎస్టిమేషన్. అది పర్ ఇయర్లీ చూసుకుంటే ఒక 2 lakhs 2.5 lakhs వరకు రావచ్చని. అది కొంచెం సపోర్టివ్గా వాళ్ళకి ఇంట్లో డైలీ ఎక్స్పెన్సెస్కి కానీ ఏదన్నా చిన్న చిన్న అవసరాలకు కానీ ఆ పాలను అమ్మిన నుంచి వచ్చే డబ్బులు ఉపయోగపడతాయని ఒక చిన్న ఐడియా నాది. రెండోది వచ్చేసి యానిమల్ హస్బెండరీలో నుంచి నాటుకోళ్ళు పెంచడం. ఒక 5 to 10 కోళ్ళను తెచ్చి వాటిని పెంచి పోషించి పందాలకు అమ్ముకోవటం కానీ, లేకపోతే ఫర్ మీట్ పర్పస్కి అమ్ముకోవటం కానీ, మాంసానికి కానీ. ఇలా చేస్తే కనుక పర్ కోడి ఒక్కొక్క కోడి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 3,000 నుంచి 4,000 ఉంది మార్కెట్. కొన్ని అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటే 5 పైన చాలా ఉన్నవి. అది కూడా ఒక గుడ్ బిజినెస్ అని నా ఒపీనియన్. థర్డ్ వచ్చేసి షీప్ గొర్రె పిల్లల్ని తెంచి వాటిని పెంచి మాంసం కొరకు మీట్ పర్పస్ కోసం అమ్ముకుంటే అది కూడా ఒక మంచి బిజినెస్ అని రీసెంట్ స్టడీస్ తెలుస్తున్నాయి. ఎందుకంటే పర్ మీట్ కాస్ట్ వచ్చేసి పర్ కేజీ 800 to 1,000 ఉంది ఈ రేంజ్లో. ఈ 3 ఐడియాస్ ఫాలో అయితే ఖచ్చితంగా నాకు తెలిసినంతలో కాస్త రైతు రాజయ్యే అవకాశం ఉంది. మీరేమంటారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.